బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. పండుగ రోజు వర్షాలకు జనజీవనం స్తంభించింది. చెట్లు కూలిపోతున్నాయి. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రానున్నటువంటి 5 రోజులు కూడా ఈ వర్షాలకు భారీగా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అటు శ్రీకాకుళం నుంచి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వరకు ఈ ఉత్తర కోస్తా అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లా అంటే కోస్తా జిల్లాలు అయినటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా ఒకటి తప్ప రాయలసీమ జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప ఈ 3 జిల్లాలు అదేవిధంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నటువంటి ఈ దృశ్యాలను కనుక మనం మళ్ళొకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ దృశ్యాలను కనుక ఒక్కసారి గమనిస్తే ఈ ఒక్కచోటే కాదు, ప్రస్తుతం మనము ఉన్నటువంటి ఈ రోడ్లో ఇక్కడ స్తంభాలు కూలిపోవడం, చెట్లు పడిపోయినటువంటిది, మరొక రోడ్లో కార్ల మీద చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి పడుతుంది. ఇంకొక దారిలో కరెంటు స్తంభాలు అదేవిధంగా చెట్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఇప్పుడు రాత్రి 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా విశాఖలో వర్షం కురుస్తూ ఉంది. వాళ్ళ విజయదశమి పండగకి కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఉదయాన్నే స్నేహితులు, బంధువులు ఇంటికి రాకపోకలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు లేవు. కానీ ఒక్కసారిగా భారీ గాలి వీచినటువంటి నేపథ్యంలో చెట్లు విరిగి పడుంటాయని బహుశా ఎవరికి తెలియదు. గాలి వీచిన తర్వాత ఒక్కసారిగా వర్షం ఆగిపోయినటువంటి పరిస్థితి అయింది. ఆ వర్షం ఆగడంతో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాహనాలతో 2 వీలర్స్ 4 వీలర్స్ తీసుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన తర్వాత కానీ ఎవరికి అర్థం కావట్లేదు, ఎటీఎల్లలో తెలియనటువంటిది అయితే ఉంది. ఎక్కడికక్కడ రోడ్ల మీద చెట్లు కూలిపోవడం, కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటిది అయితే ఉంది. ఎక్కడెక్కడ కూలిపోయాయనే సమాచారం ప్రస్తుతానికి అటు విద్యుత్ శాఖ అదేవిధంగా జీవీఎంసీ పోలీస్ శాఖకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొంత అప్రమత్తమయ్యి వీటిని సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రానున్న 5 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అటు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లాల వరకు కూడా ప్రతి 3-4 రోజులకి ఏర్పడుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొంతవరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ వర్షాలకి అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెట్ల కింద ఎవరు ఉండొద్దు, శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగుల దగ్గర కూడా బిల్డింగుల కింద ఎవరు ఉండొద్దు, సేఫ్ జోన్లో ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షాలకు తోడు ఈదురుగాలు, భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. నిన్న అరకు ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే చింతపల్లి ఏరియాలో ఒక్క పిడుగుపాటుకి దాదాపుగా 20 ఆవులు అదేవిధంగా 50కి పైన మేకలు ఒకేసారి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే గడిచిన 2 రోజుల నుంచి రాబోయేటటువంటి 5 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.